వెల్కమ్ బ్యాక్. గుజరాత్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపు 274 మంది మరణించిన ఘటన నేపథ్యంలో విమానాల్లో సాంకేతిక సమస్యలపై పైలట్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని కోల్కతా విమానాశ్రయంలో నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కోల్కతాలోని విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. గుజరాత్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపు 274 మంది మరణించిన ఘటన నేపథ్యంలో విమానాల్లో సాంకేతిక సమస్యలపై పైలట్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని కోల్కతా విమానాశ్రయంలో నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కోల్కతాలో విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను దించేశారు.